ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 89వ భాగం. స్టెల్లా సెక్యూరిటీ వాళ్ళకి ఎవరో బాగా తెలుసుండడంతో అరవింద్కి ఇన్ఫామ్ చేయకుండానే ఆమెకి లోపలికి అలో చేయడంతో నేత్ర రూమ్లో ఉందని తెలుసుకొని డోర్ దగ్గర నిలబడి నేత్ర అని పిలిచింది. తల తిప్పి చూసిన నేత్ర ఎదురుగా నిలబడ్డ స్టెల్లాని చూసి కోపంగా, నువ్విక్కడేం చేస్తున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి నేత్ర, బయటకు వస్తావా? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, కానీ నాకుంది. ప్లీజ్ ఒక్కసారి బయటికి రా. నా మొగుడి మనసులోకే తేలిగ్గా చొచ్చుకుపోయిందానివి, రూమ్లోకి రావడానికి మాత్రం పర్మిషన్ కావాలా? కొన్నిటికి ఖచ్చితంగా కావాలి నేత్ర. అరవింద్కి తెలిసిన మనిషిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టగలనగేమో కానీ ఈ రూమ్లోకి రాలేను. కోపంగా తన దగ్గరికి వచ్చి వెధవ నాటకాలు ఆడకు. మీ ఇద్దరూ కలిసి నడుపుతున్న భాగవతం నాకు తెలియదనుకుంటున్నావా? ఇప్పుడేమో పెద్ద ఉత్తమరాల్లాగా నా ముందు నటించడానికి వచ్చావు. లేదు నేత్ర, నీతో మాట్లాడి నీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి వచ్చాను. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని, ఓ అవునా, అయితే చెప్పు. అరవింద్కి నీకు మధ్య ఏ సంబంధం లేదా? ఉంది, లేదని నేను చెప్పలేదు, కానీ అది నోర్మయ్. పక్క వాళ్ళ మొగుళ్ళని పక్కలోకి లాక్కొని నీలాంటి దాన్ని చూస్తేనే మహాపాపం తగులుతుంది. నువ్వెన్ని కథలు చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. ముందు పో బయటికి. ఒక్కసారి నా మాట విను నేత్ర. అనవసరంగా ఆలోచించి అనుమానంతో నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకోకు. నోర్మయ్. నీలాంటిది చెప్తే వినే పొజిషన్లో నేను లేను. నా మాట విను నేత్ర. నువ్వన్నట్టుగా మా మధ్య ఏమీ లేదు. మేమిద్దరం బాధని దిగమింగి మీరిద్దరూ ఏం చేస్తున్నారో, ఎన్నిసార్లు ఇద్దరూ ఒకే రూమ్లో గడిపారో నాకు బాగా తెలుసు. ఇక కొత్తగా తెలుసుకునేది నువ్వు చెప్పేది ఏమీ లేదు. అయినా నిన్నని ఏం ప్రయోజనం? నిన్నిలా పెంచిన మీ అమ్మా నాన్నలు అనాలి. డబ్బొస్తే చాలు, ఎలా తిరిగినా పర్వాలేదని కానీ ఊరి మీదకి వదిలేశారు. నాలాంటి వాళ్ళకి కాపురాల్లో మీలాంటి వాళ్ళు చిచ్చు పెడుతున్నారు. నా గుండె కోత అంత తేలిగ్గా పోదు. ఇంతకింత నీలాంటి వాళ్ళు అనుభవించే తీరుతారు అంటుంటే ఏం మాట్లాడాలో తెలియక బొమ్మలా నిలబడిపోయింది స్టెల్లా. అది కాదు నేత్ర, నేను నీతో అంటుండగానే కోపం తగ్గని నేత్ర లాగిపెట్టి కొట్టి, ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే పీక పిసిగి చంపేస్తాను, పోవే ఇక్కడి నుండి పో అనడంతో ఇంకేం మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్టెల్లా. స్టెల్లా స్టెల్లా అంటూ వచ్చిన అరవింద్ని ఏదో ఆలోచనలో మునిగిపోయిన స్టెల్లాని చేత్తో కదిలించడంతో, అరవింద్ నువ్వా? ఎప్పుడొచ్చావు? వచ్చి చాలాసేపు అయింది, కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నీ దగ్గర దాయడానికి ఏముంది? ఏది నా కళ్ళల్లోకి చూసి చెప్పమాట అని సీరియస్గా అనగడంతో కళ్ళల్లో అల్లరిని పోకేసి అతని భుజం చుట్టూ చేతులని హారంగా వేసి, నీకు ఈ మధ్య ఎంతసేపు భార్య తప్ప నేను అస్సలు గుర్తు రావట్లేదు. అందుకే నీ గురించి ఆలోచిస్తూ ఇలా మూడీగా ఉన్నా. ఇప్పుడైతే ఒకసారి నా గురించి ఆలోచించచ్చు కదా. ఏటో మీ ఆవిడ కూడా నీకు దూరంగానే ఉంటుంది. ఎన్ని రోజులు ఈ ఒంటరితనం చెప్పు అంటుంటే, స్టెల్లా ఈ అల్లరిక కట్టిపెట్టు. లైఫ్ని ఒకసారి కాకపోయినా ఒకసారి సీరియస్గా తీసుకో. నువ్వు తీసుకుంటున్నావు అరవింద్, ఇద్దరం తీసుకుంటే ఎలా చెప్పు? ఇది మాత్రం కరెక్ట్రా. మనమెటు ఫుల్ వర్క్ మైండెడ్ కాబట్టి స్టెల్లాని ఇలానే ఉండనివ్వు. మనం అప్పుడప్పుడు కాస్త నవ్వుకోవచ్చు అంటూ ఆనంద్ అక్కడికి రావడంతో అరవింద్ ఓ నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతే మనసంతా భారంగా అయిపోగా సైలెంట్గా వెళ్ళిపోయింది స్టెల్లా. ఆ సంఘటన తర్వాత పూర్తిగా బొమ్మలా మారిపోయింది నేత్ర. అరవింద్ తీసుకుంటున్న కేరింగ్కి తన శరీరం బాగుపడుతుందేమో కానీ తన మనసు మాత్రం ఆలోచించడమే మానేసి 4 రోజులైంది. ఇన్ని రోజులు ఇలా ఉంటావు అంటూ కంగుమంది ఒకరోజు అరవింద్ గొంతు. కనీసం అతని వైపు కూడా చూడకుండా నీ నుండి శాశ్వతంగా విముక్తి దొరికే వరకు అనడంతో కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను తన వైపుకు తిప్పుకొని, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావా? ఆ చేతిని విదిల్చి కొట్టి, ఎవరు రెచ్చిపోతుంది, నువ్వా నేనా? ఆడదంటే కనీసం నీకు జన్మనిచ్చిందని కూడా గుర్తులేనంతగా కేవలం ఒక సుఖానికి మాత్రమే పనికొచ్చేదనుకునే నీలాంటి వాడితో ఇలా కాక ఇంకెలా మాట్లాడాలి? ఓకే ఫైన్, అయితే ఇప్పుడేమంటావు? నువ్వు నన్నెంత కేర్ చేసినా నువ్వు చేసింది చెరిగిపోయేది కాదు. నా మనసు మీద నువ్వు చేసిన గాయం మానేది కాదు. నీతో కలిసి ఉండడం అనేది జరగని పని. కోపంగా ఆమె రెక్క పట్టుకుని మీదకి లాక్కొని, అలా అంటే కుదరదు. నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండి తీరాల్సిందే. విరక్తిగా నవ్వి, నేనుండకపోయినా నష్టమేంటి? నీకు కావాల్సింది నువ్వు తీసుకుంటావుగా. ఎందుకే పదే పదే అయిపోయిన దాని గురించి మాట్లాడి కోపం తెప్పిస్తావు? తప్పు చేశానంటున్నావు కానీ మనస్ఫూర్తిగా క్షమించు అని ఒక్క మాట కూడా అనలేని నీలాంటి వాడితో ఇంకేం మాట్లాడాలి? క్షమించమని మాట అడిగినంత మాత్రాన
చేసిన తప్పు ఒప్పైపోదు నేత్ర. మోరోవర్ నా నుండి అలాంటి మాట ఎక్స్పెక్ట్ చేయకు. నీ దగ్గర తలదించుకుని నిలబడ్డం అనేది జరగని పని అని పళ్ళు బిగబట్టి కోపంగా చెప్తుంటే బాధగా నవ్వి, నాకు తెలుసు నువ్వు ఇలానే మాట్లాడతావని. కానీ నాకు అర్థం కానిది ఒకటే, నీ అవసరానికి ఆడదైతే చాలా, లేదంటే మీ అమ్మో చెల్లో కూడా ఉన్నా పర్వాలేదా అనడం. క్షణంలోనే నేత్ర చెంప పగిలిపోవడం ఒకేసారి జరిగితే అతను కొట్టిన ఫోర్స్కి 4 అడుగుల దూరంలో వెళ్ళి పడింది నేత్ర. ఏంటి, ఊరుకుంటున్నాను కదా అని ఇష్టానికి మాట్లాడుతున్నావు? బలవంతంగా సొంతం చేసుకున్నాను కదా అని బాధ పెట్టడం ఎందుకని ప్రతి చోట తగ్గి వెళ్తుంటే ఇష్టానికి మాట్లాడుతున్నావు? అవును, నేనింతే. నీకిష్టం ఉన్నా లేకపోయినా నేను చేయాల్సింది చేసుకుంటూనే పోతాను. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వింట్లో నుండి బయటికి వెళ్ళడం అనేది జరగదు అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతే తను కొట్టిన ఫోర్స్కి కింద పడిన నేత్ర కష్టంగా కర్టన్ పట్టుకుని పైకి లేవబోయింది. కానీ పొరపాటున కర్టన్ తెగిపోయి రాడ్తో సహా కింద పడిపోయింది. అందులో నుండి జారిపడిన వస్తువు ఒకటి నేత్ర కళ్ళ ముందే ఎగురుతూ చిన్నగా సౌండ్ చేస్తూ రౌండ్గా తిరుగుతుంటే నేత్ర కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏంటిది అనుకుంటూ కళ్ళు తుడుచుకుని దాన్ని చేతిలోకి తీసుకున్న నేత్రకి అదొక చిన్ని సీక్రెట్ కెమెరా అని అర్థమవగానే ఇది ఇక్కడెందుకుంది, ఎవరు పెట్టారు అనుకుంటుంటే ఆ గదిలోకి తను అరవింద్ తప్ప మరెవ్వరూ రారని అర్థమై అరవింద్ పెట్టాడా అనుకోగానే ఒళ్ళంతా జల్దరిచ్చినట్టుగా అనిపించి చేతిలో ఉన్న కెమెరా కిందకి జారిపోయింది.